దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. వేటగాని ఉరి, వేటగాడైనటువంటి సాతాను నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నిన్ను నరకానికి ఈడ్చుకుపోవడానికి ఈ లోకంలో కొన్ని ఎరలు చూపిస్తూ ఉంటాడు. పాపం చేయడానికి, డబ్బు రూపంలో, లేకపోతే ఆయా విధాలుగా నీకు అది చేస్తాను ఇది చేస్తానని కొంతమందిలో సాతాను ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని చెరపడానికి గాలమేస్తాడనమాట. సాతాను లోకంలోనికి ఈడ్చుకుపోవడానికి. వేటగాని ఉరి, నువ్వు వెళ్ళావు అంటే ఉరిలో పడిపోయినట్టే, నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. అందుకే అలాంటి ఎరలను చూడకూడదు. దేవుని పిల్లలు దేవుని బిడ్డలుగా జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నీతి నిమిత్తంగా హింసింపబడేవారు ధన్యులు. కాబట్టి నీతి కొరకు బ్రతకాలి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, పాపములో పడిపోకుండా దేవుడు నీకు సహాయం చేయనుగాక, నీకు ఆయన భద్రత కలుగునుగాక. దేవుడు చాలా గొప్ప దేవుడు. నీకు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, కష్టాలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, రుణాలు ఎన్ని ఉన్నా నీవు ఆత్మీయ జీవితంలో చేప ఎదురీత కొట్టినట్లుగా నీ జీవితాంతము కూడా నమ్మకత్వంతో కూడినటువంటి భయభక్తులుగా యథార్థమైన హృదయం కలిగి దేవునిలో నడుచుకోవాలి. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన అంటారు, మరి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. నాశనకరమైనటువంటి తెగుళ్ళు కూడా కొన్నిసార్లు ఒక వ్యాధి వచ్చిందంటే ఆ మనిషిని పట్టుకుని వెళ్ళిపోతాయి. అంత భయంకరమైనటువంటి తెగుళ్ళు. అలాంటి తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను కాపాడునుగాక. ఆమేన్. మరి దేవుడు నాశనకరమైన తెగులు నీకు అంటకుండా, ఏయో చిన్న చిన్న బలహీనతలు రావచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టరు. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా కృప వెంబడి కృపనిచ్చే దేవుడు, అనుక్షణం నిన్ను రక్షించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వే కష్టంలో ఉన్నా సరే అధైర్యపడకు. కొన్నిసార్లు బలహీనత నిన్ను కృంగ చేస్తూ ఉంటుంది, శోధనలు నిన్ను కృంగ చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు నిన్ను కృంగ చేస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే నీ వాటి వైపు చూడకూడదు, యేసయ్య వైపు చూడాలి. ఆయన అంటారు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నానని. దేవుని ప్రేమించు. వేటగాడైన సాతాన్ని నేమి చేయలేడు. యేసు నామములో నీ గొప్ప విజయం ఆనందము కలుగునుగాక. నీ దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. నీ కొరకు గొప్ప మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు, ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. ఆయన నీకుండగా భయం లేదు. ప్రియ సహోదరి సహోదర, దేవతి దేవుని బిడ్డలుగా ఆత్మీయంగా నడుచుకొని రాకడలో ఎత్తబడాలి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా, కడవరి దినాల్లో ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాం. నీ కృప కాపుదల దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అయ్యా, గొప్ప దేవుడు తండ్రి. ముఖ్యంగా ఇదిగో మా తండ్రి ఆశ్చర్యకరుడా, నీ ప్రేమ ఎంతో మధురమైనది ప్రభువా. రోగులను స్వస్థపరచండి, అనారోగ్యాలుగా ఉన్న వారిని అందరిని ముట్టి బాగు చేయి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు విడుదల ఇవ్వండి. నీ శక్తివంతమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకో. అయ్యా, నిన్ను ప్రేమించే వారిని నీ విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఉంటే చాలు ప్రభువా. నీ కృప కాపుదల ప్రతి బిడ్డలకు దయచేసి సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడి శాంతి భద్రతలు ఇవ్వండి. మహిమ పొందండి. శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.